నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైసీపీ యూత్ వింగ్తో సమావేశమయ్యారు. గతంలో కూడా ఆయన యూత్తో సమావేశమైనప్పుడు మీరు ఫోన్ని గన్లాగా వాడండి అని చెప్పి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నంత మాత్రాన అది తప్పేమీ కాదు, మీరు ఏదైనా చేయండి, దానికి నేను అండగా ఉంటాను, నన్ను కూడా అరెస్ట్ చేస్తేనే ఆ తర్వాత నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని ఇలాంటి మాటలు ఆయన మీటింగ్లో చెప్పిన పరిస్థితి. దానికి అనుగుణంగానే మనం చూసాం, మొన్న ఈ మధ్య వైసీపీ యూత్ లీడర్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ లీడర్ కొండారెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్లో పట్టుబడ్డారు. డ్రగ్స్ ఆయన సరఫరా చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. కానీ ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోమనడం కానీ స్పందించడం కానీ చేయకుండా మళ్ళీ ఈరోజు యూత్తో మీటింగ్ అంటున్నారు. ఏంటి అసలు మరి ఆయన యూత్కి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు? ఈ యూత్ మీటింగ్ తర్వాత మళ్ళీ ఏం జరగబోయే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే మగవర్ధిని, మన వీక్షకులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు యూత్తో సమావేశం అయ్యారండి గతంలో కూడా. మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే లాయర్లతో సమావేశం అయ్యారు. కానీ అక్కడ అప్పట్లో టీడీపీ వాళ్ళు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి యూత్ని రెచ్చగొడుతున్నారా, ఏమన్నా చేయండి మేము ఆదుకుంటాము అని చెప్పి ఆ నెక్స్ట్ డే లాయర్లకి ఈ విధంగా వాళ్ళు ఏదో చేసేసి వస్తారు, మీరు ఆ కేసులు మీరే సాల్వ్ చేయాలని చెప్పి ఈ లాయర్లతో సమావేశం పెడుతున్నారా అని చెప్పి అలాంటి చాలా రకాల చర్చలు నడిచాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ యూత్ వింగ్తో భేటీ జరిగింది. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? ఒక యూత్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సందేశాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నేను 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత మాత్రం ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి జైల్లో ఎంతకాలం ఎక్కువ కాలం ఉంటే అంత ప్రయోజనం కలుగుతుంది. మీరు ఎమ్మెల్యేలు కాగలుగుతారు, ఎంపీలు కాగలుగుతారు, మంత్రులు కాగలుగుతారు. అంటే జైల్లో ఉన్న కాలాన్ని బట్టి మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా ఆయన ప్రేరణ ఇచ్చాడు. అది గతంలో స్వతంత్ర సమరంలో నాయకులు జైలు బరో అని కార్యక్రమం కూడా తీసుకునేవాళ్ళు. అంటే బ్రిటిష్ చట్టాలని ఉల్లంఘించి మనం జైళ్ళలోకి వెళ్దాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తారని ఒక పట్టుదలతో అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు స్వయంగా మన పరిపాలనే మనమే కదా ప్రభుత్వం. కాబట్టి ఈయన ఏమంటాడంటే, అంటే ఇప్పుడు చేసే నేరాలు వేరు, అప్పుడు చట్ట ఉల్లంఘనలు వేరు. అది పరాయి పాలన మీద చేసిన ఉల్లంఘన. ఇదేమో మీరు క్రిమినల్ యాక్టివిటీస్ అయినా చేయండి, ఏదైనా చేయండి. ఇప్పుడు ఆయన కూడా చేసింది ఈ స్వతంత్ర సమర ఉద్యమం కాదు కదా, క్విడ్ ప్రోకో, ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు వ్యక్తులకి దోషిపెట్టి వాళ్ళ ద్వారా ఈయనకి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకోవటం. అట్లా వచ్చిన పెట్టుబడుల్ని మనీ లాండరింగ్ అంటే విదేశాలకు పంపి వాటిని మళ్ళీ వేరే మార్గాల ద్వారా పెట్టుబడిగా తెచ్చుకోవటం. ఈ విధమైనటువంటి ఇవన్నీ కూడా అక్రమ పద్ధతులే, ఆర్థిక నేరాలే. తర్వాత వీటి మీద తను జైల్లో ఉండి ప్రజలు నన్ను ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి మీరు కూడా ఏ నేరాలైనా చేయండి, ఎటువంటి దాడులైనా చేయండి, మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా మీరు న్యాయ వ్యవస్థ మీద, గౌరవ న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల మీద కూడా మీరు పోస్టింగ్లు పెట్టండి, మేము చూసుకుంటాము, మా సోషల్ మీడియా వింగ్ ఉంది, న్యాయ విభాగం ఉంది, దానికి ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి న్యాయ నిపుణులు ఉన్నారని చెప్పి భరోసా ఇచ్చాడు. ఇప్పుడు ఇట్లాంటి భరోసాలని వాళ్ళు పిల్లలు కూడా ప్రేరణ పొంది ఇప్పుడు కొండారెడ్డి అని సెకండ్ ఇయర్ MBA ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ విభాగ నాయకుడు, అతను సింథటిక్ డ్రగ్స్కి ఆయన అలవాటు పట్టమే కాకుండా వాటిని బెంగళూరు నుంచి ఇంకో కొంతమంది స్టూడెంట్స్ని ఉపయోగించి తెప్పించి వాటిని ఇక్కడ వైజాగ్లో అమ్ముతున్నాడు. అతను ఒక వ్యాపారం చేస్తున్నాడు, దానికి డ్రగ్స్కి బానిస అయ్యాడు, దానికి పంపిణీదారు కూడా అయ్యాడు. ఈ విధమైనటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ యూత్ విభాగంలో ఉన్నారంటే మరి నిన్నో ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా యూత్ విభాగం సమావేశం ఏర్పాటు చేశాడు. కనీసం ఆ సమావేశంలో అయినా కొండారెడ్డి లాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తాడని, ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు, పార్టీకి అప్రదిష్ట వస్తుంది, ఇటువంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాల్లో ఎవరైనా కూడా పార్టీ వ్యక్తులు దొరికితే సస్పెండ్ చేస్తామనే హెచ్చరిక చేయాలి కదా. కానీ అది హెచ్చరిక చేయలేదు, ఈ కొండారెడ్డిని కూడా సస్పెండ్ చేయాలి. అంటే ఇక్కడ ఒకటే పాయింట్ సార్ రైజ్ అవుతుంది. ఏదైతే ఈ డ్రగ్స్ని రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం ఈగల్ అని చెప్పి ఒక టీంని తీసుకొచ్చి ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళపైన కావచ్చు, గంజాయి పండించే వాళ్ళపైన కావచ్చు ఉక్కు పాదం మోపుతూ వస్తుంది. ఎంత కంట్రోల్ చేయాలంటే దగ్గరుండి హోంమంత్రి గారు లోకేష్ గారు దాన్ని చూసుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో మరి డ్రగ్స్తో పట్టుబడ్డటువంటి వ్యక్తి ఆధారాలతో సహా దొరికిపోతే
లేకపోతే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం ఏంటి సార్? దీని గురించే క్వశ్చన్ రైజ్ అవుతోంది. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇట్లా ఏంటి కార్యక్రమం పట్టుకుని స్టూడెంట్స్ని కనుక డిస్మిస్ చేయటమో లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయటమో చేస్తే ఇప్పుడు ఆయనే కదా పిలిపించింది, మీరు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసుకోండి అనే కదా. అంతకుముందు ఇవాళ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా వెళ్ళిపోయిందంటే ఎందుకు వెళ్ళింది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే వ్యక్తులు లేరు, దానికి మద్దతు లేదు. అందువల్ల దాని మీద దాడి చేసేటప్పటికి వాళ్ళు ఒరిస్సా కదిలి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వైజాగ్ శ్రీకాకుళం జిల్లాల్లో లేదు. అది ఇంకా గంజాయి ఒక రకం, ఇతను సప్లై చేస్తుంది ఎల్ఎస్డి అని చాలా హై పవర్ సింథటిక్ డ్రగ్స్. వాటికి సంబంధించి అతని పేరైన హర్షవర్ధన్ రెడ్డి అని ఒక బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ని, శాంతన్ అనే ఇంకొక ఎంబీఏ స్టూడెంట్ని కూడా వినియోగించాడు ఇతను. అతనికి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి మరీ తెప్పించాడు. తర్వాత నిన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి అతను వస్తున్నాడు కాబట్టి అతన్ని రిసీవ్ చేసుకుని వాటి పంపిణీ పర్యవేక్షణకి వెళ్తేనే అక్కడ పట్టుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈగల్ లాంటి స్పెషల్ టీమ్సే వీళ్ళ మీద కన్నేసి ఉంచినాయి. ఎందుకంటే గతంలో వైజాగ్లో వీళ్ళు ఈ పంపిణీ గురించి జరుగుతున్న ఫోన్ కాల్స్ మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టబట్టే కొండారెడ్డి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, పలానా వ్యక్తి ఆ ట్రైన్లో వస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోబట్టే అతన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్తో సహా కొండారెడ్డిని, శాంతన్ని, వీళ్ళందరినీ కూడా. కాబట్టి నిఘా ఉండబట్టే కదా, లేకపోతే ఇతను దొరికేవాడు కాదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని తను బయట పెట్టడం, సస్పెండ్ చేయడం, ఎందుకంటే ఇంకా అబాస్పాలు అవుతుందని పార్టీ తెలియనట్టుగానే ఉన్నాడు. కానీ ఇది వైజాగ్లో చాలా కలకలం రేపింది. చాలా స్టూడెంట్స్ దీనికి ఎడిక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఇతను చేస్తున్న ఈ దీంట్లో మరి ఇంకా కొంతమంది ఇతర రంగాల వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేశారు. ఫోన్లు సీజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫోన్ కాల్ డేటాలు చూస్తే వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎందుకు చేశారు అన్నప్పుడు ఇతను వినియోగదారులు ఎవరో కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇది చాలా పెద్ద స్కాండలే వైజాగ్లో. అంటే ఇతను రాజకీయ పార్టీ ముసుగులో ఉండి కొండారెడ్డి స్టూడెంట్స్ లీడర్ కాబట్టి తను ఎవరు ఏం చేయలేను. ఒకవేళ కనుక చేస్తే రాజకీయ కక్షతో చేశారని తప్పించుకోవడానికి ఒక ఎత్తు ఎప్పుడూ ఉంటుంది కదా అవకాశం. కానీ రెడీ హ్యాండెడ్గానే రైల్వే స్టేషన్లో దొరికారు. వాళ్ళ ఫోన్ కాల్ డేటాస్ ఎన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. తర్వాత వైజాగ్లో ఇంత డ్రగ్స్ ఇప్పుడు గంజాయితో జరగలే, ఇది సింథటిక్ డ్రగ్స్, ఇది హై పవర్ డ్రగ్స్ ఎవరు తీసుకొస్తున్నారని నిఘా పెట్టబట్టే కొండారెడ్డి, తర్వాత హర్షవర్ధన్ రెడ్డి, శాంతన్ను, ఈ గ్యాంగ్ అంతా బయటపడింది. వీళ్ళందరికీ కూడా ఈ ఇతర గ్యాంగ్ లీడరు, ఇతను ఆ స్టూడెంట్స్ విభాగంలో ఏదో ఇతనికి హోదా ఉంది వైఎస్ఆర్సీపీలో. తను ఏమనుకున్నాడంటే నాకు ఈ రాజకీయ హోదాతో ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఓ పక్కనేమో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అంటే ఇప్పుడే మొదలు పెట్టేశాడు బిజినెస్. అది లీగలా ఇల్లీగలా తర్వాత మాట. చదువుకున్న ఎంబీఏని అమల్లో పెట్టేశాడనమాట. ఇటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చర్య తీసుకుంటాడనేది మనం ఊహించలేము. కనీసం చట్టమైనా గట్టిగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు గంజాయి మీద ఎలా ఉక్కుపాదం మోపారో దీని మీద కూడా మోపాలి. అందులో ఇంకోటి, వైజాగ్ చాలా అకాడమిక్ హబ్, అది ఏయూ ఉంది, తర్వాత గీతంస్ యూనివర్సిటీ ఉన్నాయి, అనేక ప్రెస్టీజియస్ కంపెనీస్ రాబోతున్నాయి. మీరు అన్నట్టు సాఫ్ట్వేర్, అందుకే వీళ్ళు అక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశారు ఇప్పుడే. రేపు ఆ తర్వాత అక్కడ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, హై పెయిడ్ శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా. హైదరాబాద్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో వైజాగ్ కూడా అలాంటి సిటీ. అందువల్లే వాళ్ళు వైజాగ్ మీద కన్నేశారు. అక్కడైతే మనకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందని సాగింది కూడా ఇప్పుడు పట్టుకునే వరకే. తర్వాత గట్టిగా ఉక్కుపాదంతో అణిచివేయాలి వాళ్ళు, ఏ రాజకీయ పార్టీ అన్నా కానివ్వండి. అది కొండారెడ్డి మీద గట్టి చర్యలు తీసుకుంటే కనుక ఇతరులకు కూడా ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని. మన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.